హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ మిగిలిపోయిన అన్నంతో ఇలా ఆలు వేసి రైస్ చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. బిర్యానీ మాదిరి ఉన్నది, చాలా బాగున్నది టేస్ట్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే రైస్కు తగ్గట్లు వేసుకోండి. నేను రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని కొద్దిగా ఒక 2 సెకండ్లు అలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. మొత్తం ఆనియన్ అంతా బాగా ఇలా ఏగిపోవాలండి. ఏగిన తర్వాత ఇందులోకి మనము టమాటా పండ్లు కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు 3 టమాటా పండ్లు తీసుకొని నీటుగా కడిగి ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటా పండ్లు ఈ ఆనియన్లోకి వేసి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. మీరు కావాలంటే మూత అయినా పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా బాగా ఒకసారి కలుపుకొని వదిలేయండి. ఇలా బాగా దగ్గరకు అయ్యేంత వరకు టమాటా పండు బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఆలుగడ్డ వేసుకోవాలి. ఇందులోకి పెద్ద సైజు 2 ఆలుగడ్డ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తొక్కంతా తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే అన్నం రైస్లోకి తినడానికి బాగుంటుందండి. ఇలా పెద్దగా ఎక్కువ ఉడకకుండా ఆలు అనేది బాగా రైస్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఇలా ముక్కలు తీసుకొని తినేయచ్చు, బాగుంటుందండి రైసు. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మొత్తం మసాలాలన్నీ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. అంటే ముందు రైస్లోకి ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. వేసి మొత్తం బాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయండి. మీరు కావాలంటే ఇలాగే ఉడికించుకోండి. ఆలు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చూసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. బాగా ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మనము ఆలు ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఒక చిన్న గిలాసు నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేయండి. పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. నేను రైస్ అయితే కిలోకి తక్కువ ఉంటుందండి. నాకు రాత్రి ఎవరు తినలేదు, మిగిలిపోయింది కాబట్టి ఇలా ఉదయాన్నే లంచ్ బాక్స్లో కానీ ఇలా చేశాను. చలికాలం కాబట్టి రైస్ అయితే పాడవదండి. పొడి పొడిలాడుతూ ఉంటే రైస్ అనేది పాడవదు. అందుకనే నేను ఇలా ఆలు వేసి రైస్ అయితే చేశాను. చాలా బాగుందండి. లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది. బిర్యానీ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బిర్యానీ మసాలా అయితే వేసుకోండి. బిర్యానీ లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాను. ఆలు చూస్తే ఆలు అయితే ఉడకలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉడికిద్దామని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక అరకట్ట కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న కట్ చేసి ఇలా వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని అయితే మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు మగ్గితే ఆలు అనేది బాగా ఉడికిపోతుంది. ఇందులో ఉండే నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి. బాగా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత మనము రైస్ తీసుకొని మొత్తం ఇలా పొడి పొడి చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆ రైస్ తీసుకొని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి రైస్ వేసుకొని. మీరు కావాలంటే ఈ మసాలాలోకి డైరెక్ట్గా నీళ్లు పోసుకొని ముందే రైస్ తీసుకొని నానబెట్టుకొని ఇలా పోసి ఇలాగైనా రైస్ అనేది చేసుకోవచ్చండి. ఇలా ఉడకపెట్టిన రైస్ కాకుండా అలా అయినా నీళ్ళు పోసుకొని రైస్ వేసుకొని మామూలుగా ఉడికించుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది రైస్. మీరు కావాలంటే పుదీనా అయినా వేసుకోండి.
గరం మసాలా అయినా కొద్దిగా వేసుకోండి. నేను ఎందుకంటే ముందుగా హోల్ గరం మసాలా వేసాను కాబట్టి ఇంకా గరం మసాలా అయితే వేసుకోలేదు. ఇలా దగ్గర పడ్డ తర్వాత మొత్తం రైస్ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్న కొద్దిగా కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం అయితే వేసుకోండి. వేసి ఒక నిమిషం అలా లో ఫ్లేమ్లో వదిలేయండి. బాగా మగ్గితే రైస్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టేసి వదిలేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను పెద్ద కడాయిలోకి బాగుంటుందని కలుపుకొని ఇలా కడాయి పెట్టి కడాయిలో అయితే చేస్తున్నాను. కొత్తిమీర ఇలా చల్లుకొని పైనుంచి ఒక నిమ్మకాయ తీసుకొని రసం ఇలా పిండుకోండి. పిండుకున్న తర్వాత ఈ రైస్లోకి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేయండి. ఒక అర నిమిషం అలా వదిలేయండి చాలు. వేడి ఎక్కువ వస్తే రైస్ అనేది బాగుంటుంది వేడి వేడిగా. మూత పెట్టేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఆలు రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి కానీ డిన్నర్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ రైస్. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.